సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ది లెజెండ్ బిగ్ షో గురించి, క్రిస్టియన్ గురించి, ది ఫార్మర్ WWE ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ గురించి, బాబీ లాష్లీ గురించి, ది వైపర్ ర్యాండీ ఆర్టన్ గురించి, సమోవా జో గురించి, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ గురించి. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి. అండ్ గైస్, ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన WWE లెజెండ్ బిగ్ షో WWEని వదిలేసినారు అండ్ AEWలో వెళ్ళిపోయినారు. అవును గైస్, మన WWE సూపర్ స్టార్ బిగ్ షో WWEని వదిలేసినారు అండ్ AEWలో వెళ్ళిపోయినారు. అండ్ గైస్, ఈ న్యూస్, ఈ అప్డేట్ ఇంకెవరు కాదు, స్వయంగా మనకి AEW వాళ్ళు ఇచ్చినారు. అంటే చూడండి, AEW వాళ్ళు ట్విట్టర్లో అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు, బిగ్ షో AEWలో వచ్చేసినారు, బిగ్ షో AEWకి అఫీషియల్లీ జాయిన్ చేసినారని AEW వాళ్ళ ట్విట్టర్లో అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గైస్, అంతేకాదు AEW చైర్మన్ టోనీ ఖాన్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, వెల్కమ్ పాల్ వైట్ అని ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అండ్ గైస్, అంతేగా ఈ ట్వీట్కి బిగ్ షో రిప్లై ఇచ్చినారు. అంటే నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నానని బిగ్ షో రిప్లై ఇచ్చినారు. సో దీని అర్థమైందంటే అఫీషియల్లీ బిగ్ షో WWEని వదిలేసినారు అండ్ AEWలో వెళ్ళిపోయినారు. అండ్ గైస్, అంతేకాదు చూడండి, ఇప్పుడు బిగ్ షో WWEని ఎందుకు వదిలేసినారు అంటే మనకు వచ్చిన రూమర్స్ అప్డేట్స్ ప్రకారము WWE వాళ్ళు బిగ్ షోకి కరెక్ట్గా బుక్ చేస్తారు. అంటే బిగ్ షోకి నచ్చిన మ్యాచెస్ బిగ్ షో వాళ్ళు ఇస్తలేరు. అండ్ ఒకవేళ బిగ్ షో మ్యాచ్ బుక్ చేసినా ఆ మ్యాచెస్లో బిగ్ షో ఓడిపోతున్నారు. సో అందుకని బిగ్ షోకి నచ్చలేదంట. సో అందుకనే బిగ్ షో WWEని వదిలేసినారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్, ఫైనల్లీ ఇప్పుడు బిగ్ షో WWE సూపర్ స్టార్ కాదు, ఇప్పుడు AEW సూపర్ స్టార్. అండ్ గైస్, అంతేకాదు AEWలో బిగ్ షో ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఫైట్ చేస్తారు అండ్ ప్రెసిడెంట్ కోసం బిగ్ షో కామెంటరీ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. సో గైస్, నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఉండే. అండ్ ఈ న్యూస్ విన్నాక మీకు ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గైస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.890 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, 1.890 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ గైస్, లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.810 మిలియన్ వ్యూవర్షిప్. సో గైస్, మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం ఎక్కువ, కొంచెం బెటర్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్, అంతేకాదు మీరు ఈ వారం రాలో ఆస్కా వర్సెస్, అంటే చూడండి మనకి ఆస్కా షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ నియా జాక్స్ అండ్ షైనా బెస్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడి దొరికింది కదా. సో గైస్, ఆ మ్యాచ్లో షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా ఓడిపోయినారు. కరెక్ట్, ఇదంతా మనం టీవీలో చూసినాం. కానీ గైస్, మీకు తెలుసా ఈ మ్యాచ్లో ఆస్కా ఇంజూర్డ్ అయిపోయినారంటాం గైస్. షైనా బెస్లర్కి కొట్టినప్పుడు అంటే ఆస్కా నోరు పైన అంటే టీత్కి తాకిందంట అండ్ ఆస్కా పను టీత్ ఇరిగిపోయిందంట. అండ్ నిజంగా అంటే కొంచెం ఇంజురీ పోయింది నోట్లో అని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆస్కా టీత్ ఇరిగిపోయిందంట అప్పుడే రింగ్లోనే. అండ్ బ్యాక్ స్టేజ్ అప్పుడే ఇమీడియట్లీ WWE మెడికల్ స్టాఫ్ వాళ్ళు ఆస్కా తీసుకెళ్ళినారంట అండ్ ట్రీట్మెంట్ చేసినారంట. సో ప్రెసిడెంట్ కోసం అంటే పెద్ద ఇంజరీ ఏం కాదు, మరీ పెద్ద ఏం కాదు, బట్ ప్రెసిడెంట్ కోసం ఆస్కా ఇంజూర్డ్ ఉన్నారని మనకు కొన్ని అప్డేట్స్ వచ్చినాయి WWE నుంచి. అండ్ గైస్, అంతేకాదు మీ అందరూ గుర్తుండొచ్చు, ఈ వారం రాలో మనకి ర్యాండీ ఆర్టన్ ఒక మంచి సెగ్మెంట్ చూడకి. అండ్ గైస్, ఆ సెగ్మెంట్ ర్యాండీ ఆర్టన్ ద ఫీండ్కి అండ్ అలెక్సాగా వార్నింగ్ ఇచ్చినారు. సో ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే, ఇంతకుముందు నా దారి మధ్యలో ద ఫీండ్ వచ్చినాడు, సో అందుకే నేను ద ఫీండ్కి కాలే పెట్టేసినాను. అండ్ ఇప్పుడు అలెక్సా నా దారి మధ్యలో వస్తుంది, నాకు ఊకే ఇంటరప్ట్ చేస్తున్నారు, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇలా అని ర్యాండీ ఆర్టన్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినారు. కానీ ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ర్యాండీ ఆర్టన్ నోట్లోకి ఏదో బ్లాక్ లాంటిది ఏదో వచ్చింది, ఏదో ర్యాండీ ఆర్టన్ ఒక వాంతు లాంటిది చేసినారు. సో గైస్, అదంతా సీన్ మనకి రీసెంట్గా రాలో చూపించినారు. కానీ గైస్, దాని తర్వాత అంటే రా అయిపోగానే అలెక్సా బ్లెక్స్ ట్విట్టర్ ద్వారా ఎక్కిరించినారు ర్యాండీ ఆర్టన్కి. అండ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, ఆర్ యూ ఓకే ర్యాండీ, అంటే ఇప్పుడు నువ్వు ఓకే ఉన్నావు, ఇప్పుడు మంచిగా ఉన్నావు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అలెక్సా ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టుగా చూడండి. అలెక్సా చాలా ఓపెన్లీ ఎక్కిరిస్తున్నారు ర్యాండీ ఆర్టన్కి. అండ్గా చూడండి, ద ఫీండ్ రిటర్న్ గురించి మాట్లాడితే మాకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ద ఫీండ్ చాలా తొందరలోనే WWEలో రిటర్న్ చేస్తారంట. అండ్ గైస్, మనకి అంతేకాదు మనకి రస్సెల్ మేనియాలో 100% ద ఫీండ్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక జబర్దస్త్, ఒక మంచి జిమిక్ ఉన్న మ్యాచ్, ఒక మంచి స్టిపులేషన్ ఉన్న మ్యాచ్ చూడని దొరుకుతాయి మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి రస్సెల్ అంటే ఫాస్ట్ లైన్లో కాదు, మనకి రస్సెల్ మేనియాలో 100% ద ఫీండ్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి జిమిక్ ఉన్న, ఒక డిఫరెంట్ జిమిక్ ఉన్న మ్యాచ్ చూడని దొరుకుతాయని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం సమోవా జో గురించి. ఎందుకంటే గైస్ మీలో చాలా మంది నాకు అప్పుడప్పుడు కామెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న సమోవా జో ఇన్ రింగ్ యాక్షన్లో ఎప్పుడు రిటర్న్ చేస్తారు అంటే సమోవా జో మనకి ఎవ్రీ వీక్ రాలో కనిపిస్తున్నారు, కామెంటరీ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది కరెక్టే. కానీ ఇన్ రింగ్ యాక్షన్లో సమోవా జో ఎప్పుడు రిటర్న్ చేస్తారు అంటే సమోవా జో ఫైట్ ఎప్పుడు చేస్తారని మీరు చాలా మంది నాకు కామెంట్స్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఫైనల్లీ మన సమోవా జో పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ ఈ అప్డేట్ మనకి ఇంకొవరు కాదు, స్వయంగా సమోవా జోని ఇచ్చినారు. ఆన్ గస్ రీసెంట్లీ సమోవా జోది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో సమోవా జోకి సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే సమోవా జో మీరు ఇన్ రింగ్ యాక్షన్లో ఎప్పుడు రిటర్న్ చేస్తారు అంటే మీరు కామెంటరీ చేస్తున్నారు, మీరు ఎవ్రీ వీక్ కనిపిస్తున్నారు అండ్ అందరు ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మీరు ఇన్ రింగ్ యాక్షన్లో మీరు ఫైట్ ఎప్పుడు చేస్తారని అందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీరు కనీసం ఒక మంత్ ఒక డేట్ చెప్పండి అంటే డేట్ చెప్పకుండా ఒక మంత్ చెప్పండి మీరు ఎప్పుడు ఫైట్ చేస్తారని సమోవా జోకి అడిగినప్పుడు సమోవా జో ఆన్సర్ ఇచ్చినారు. చూడండి నేను అలా చెప్పలేను అంటే నేను ఈ మంత్లో ఆ మంత్లో రిటర్న్ చేస్తానని నేను అలా చెప్పలేను. ఎందుకంటే నాకే తెలీదు నేను అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తానో నాకే తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఏమైందో అది మీ అందరూ చాలా బాగా తెలుసు. ఇంతకుముందు నేను ఇంజూర్డ్ అయినాను అండ్ ఇంజూర్డ్ అయిన తర్వాత నేను చాలా ఫాస్ట్గా రికవర్ అయినాను అండ్ నేను చాలా ఫాస్ట్గా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేశాను. బట్ ఏమైంది నేను రిటర్న్ చేయగానే ఒక మంత్లో నేను మళ్ళీ ఒకసారి ఇంజూర్డ్ అయిపోయినాను. ఎందుకంటే నేను తొందరపడ్డాను. నేను ఇంతకుముందు నేను తొందరపడ్డాను. నేను ఫస్ట్ టైం ఇంజూర్డ్ అయినప్పుడు నేను చాలా ఫాస్ట్గా రికవర్ అయినాను అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినాను. బట్ ఏమైంది నేను రిటర్న్ చేయగానే ఒకటే మంత్లో నేను మళ్ళీ ఒకసారి ఇంజూర్డ్ అయిపోయినాను. సో అందుకని నేను ఈసారి తొందరపడతలేను. అండ్ ఇంతకుముందు నేను వెల్నెస్ పాలసీని బ్రేక్ చేసినందుకు నాకు డబ్ల్యూడబ్ల్యూఈ సస్పెండ్ చేసినారు. సో అందుకనే నేను ఈసారి తొందరపడను. నేను కొంచెం స్లోగానే అంటే నేను రికవర్ అవుతున్నాను. అంటే నా డాక్టర్స్ టైం తీసుకుంటున్నారు, నేను కొంచెం టైం తీసుకుంటున్నాను అండ్ నేను రికవర్ కాగానే 100% డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాను. ఎందుకంటే నేను లైఫ్ మొత్తం కామెంటరీ చేయను అండ్ నేను నా కెరియర్కి నేను ఈ టైప్లో ఎండ్ చేయను. నేను కంపల్సరీ నేను ఫైట్ చేసి ఎండ్ చేస్తాను. సో నేను కంపల్సరీ ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తాను. బట్ నేను ఎప్పుడు రిటర్న్ చేస్తానో నాకే తెలీదు అని సమోవా జో మన అందరికీ సస్పెన్స్లోనే పెట్టేసినారు. అవును గాయస్ చూడండి మనకు సమోవా జో కరెక్ట్గా అప్డేట్ ఇవ్వలేదు. అంటే నేను 2 months తర్వాత 3 months తర్వాత రిటర్న్ చేస్తాను ఈ టైప్లో కొంచెం మనకు అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ నేను రిటర్న్ చేస్తాను కానీ ఎప్పుడు రిటర్న్ చేస్తాను నాకే తెలియదు అని సమోవా జో మన అందరికీ ఈ టైప్లో కొంచెం అప్డేట్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ గురించి. ఎందుకంటే గైస్ వీళ్ళు చాలా మంది కామెంట్స్ డీన్ ఆంబ్రోస్ గురించి అడుగుతూనే ఉంటారు. అండ్ గైస్ డీన్ ఆంబ్రోస్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా షేర్ చేయండి అని వీళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అండ్ గైస్ రీసెంట్లీ డీన్ ఆంబ్రోస్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో డీన్ ఆంబ్రోస్కి ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే డీన్ ఆంబ్రోస్ మీకు ఒకవేళ అవకాశం దొరుకుతా అంటే డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఏదైనా ఒక సూపర్ స్టార్కి ఏఈడబ్ల్యూలో తీసుకొచ్చి అవకాశం దొరికితే మీరు ఏ సూపర్ స్టార్కి ఏఈడబ్ల్యూలో తీసుకొస్తారని డీన్ ఆంబ్రోస్కి డిఫరెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు డీన్ ఆంబ్రోస్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి నేను రీసెంట్లీ రాయల్ రంబల్ పిపి చూసినాను అండ్ రాయల్ రంబల్లో నాకు ఒక సూపర్ స్టార్ చాలా నచ్చినాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు క్రిస్టియన్. ఆన్ గైస్ ది లెజెండ్ క్రిస్టియన్ డీన్ ఆంబ్రోస్ చాలా నచ్చినారంట. సో గైస్ అందుకని డీన్ ఆంబ్రోస్ ఆ ఇంటర్వ్యూలో చెప్పినారు నేను రీసెంట్లీ రాయల్ రంబల్ పిపి చూసినాను, నాకు రాయల్ రంబల్ మ్యాచ్ చాలా నచ్చింది అండ్ ఆ మ్యాచ్ నాకు క్రిస్టియన్ చాలా నచ్చినారు. ఎందుకంటే క్రిస్టియన్ ఈ ఏజ్లో చాలా మంచి షేప్లో ఉన్నారు, చాలా జబర్దస్త్ కనిపించినారు, చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు. సో ఒకవేళ క్రిస్టియన్ ఏఈడబ్ల్యూలో వస్తే చాలా మజా వస్తుంది. ఎందుకంటే మేము ఏఈడబ్ల్యూలో అంటే మేము క్రిస్టియన్కి చాలా మంచి అవకాశాలు ఇస్తాం. అంటే కొన్ని మంచి మ్యాచెస్ బుక్ చేస్తాం మేము అండ్ ఆ మ్యాచెస్ పైన కంట్రోల్ మొత్తం మేము క్రిస్టియన్కి ఇచ్చేస్తాం. అంటే క్రియేటివ్ కంట్రోల్ మేము మొత్తము క్రిస్టియన్కి ఇచ్చేస్తాము. అండ్ నిజం చెప్తున్నాను క్రిస్టియన్ ఒక పాత సూపర్ స్టార్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ క్రిస్టియన్ ఒకవేళ ఏఈడబ్ల్యూలో వస్తే మాత్రం చాలా జబర్దస్త్ ఉంటుంది అని డీన్ ఆంబ్రోస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో క్రిస్టియన్ గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. అండ్ గైస్ వీళ్ళు చాలా మంది నాకు డీన్ ఆంబ్రోస్ రిటర్న్ గురించి అడుగుతూనే ఉంటారు. సో చూడండి డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూతో 3 years కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ ఆ కాంట్రాక్ట్లో ఏమో రాసిందంటే 1 సంవత్సరం తర్వాత ఒకవేళ డీన్ ఆంబ్రోస్కి ఏఈడబ్ల్యూ నచ్చకపోతే డీన్ ఆంబ్రోస్ 1 సంవత్సరం తర్వాత ఏఈడబ్ల్యూని వదిలొచ్చిన కాంట్రాక్ట్లో చాలా క్లియర్ కట్గా రాపిచ్చినారు. కానీ గైస్ 1 సంవత్సరం ఎప్పుడూ అయిపోయింది, జూన్ జూలైలోనే 1 సంవత్సరం ఎప్పుడూ అయిపోయింది. కానీ ఇంకా డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూని వదిలేదు. సో దీని అర్థమైందంటే నియర్లీ 1.5 years అయిపోయింది. ఆంగస్ డీన్ ఆంబ్రోస్కి ఏఈడబ్ల్యూలో 1 సంవత్సరం అయిపోయింది. సో మనం ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సింది. ఆంగస్ ఇంకా మనం ఒక 1.5 years వెయిట్ చేస్తే డీన్ ఆంబ్రోస్ అప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. అంటే అప్పుడే మనం కన్ఫర్మ్గా చెప్పలేము. బట్ ప్రెజెంట్ కోసం 3 years కాంట్రాక్ట్ ఉంది డీన్ ఆంబ్రోస్ది ఏఈడబ్ల్యూతో. సో 1.5 years అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సో మనం ఇంకొక 1.5 years వెయిట్ చేయాల్సిందే. ఓకే సో ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటా.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ రాలో మనకి డ్రూ మ్యాకింటైర్ కనిపించలేదు. అండ్ గైస్ రీసెంట్లీ నేను రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీలో చాలా మంది నా కామెంట్స్లో క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ మనకి ఈ వారం రాలో ఎందుకు కనిపించలేదు, డ్రూ మ్యాకింటైర్కి ఏమైంది, డ్రూ మ్యాకింటైర్ ఎందుకు రాలేదని మీలో చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గైస్, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము డ్రూ మ్యాకింటైర్కి ఏం కాలేదు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఈ వారం రాలో బ్యాక్ స్టేజ్ ఉండే, డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ ఉండే, కానీ మనకి డ్రూ మ్యాకింటైర్ టీవీలో కనిపించలేదు. అంటే టీవీలో మనకి డ్రూ మ్యాకింటైర్ చూపించలేదు, బట్ డ్రూ మ్యాకింటైర్ రాలోనే బ్యాక్ స్టేజ్ ఉండే, కానీ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డ్రూ మ్యాకింటైర్కి యూజ్ చేయలేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డ్రూ మ్యాకింటైర్కి ఎందుకు యూజ్ చేయలేదు అంటే చూడండి, బాబీ లాష్లీకి అంటే బాబీ లాష్లీ వర్సెస్ ద మిస్ మ్యాచ్ బుక్ చేయడానికి, అంటే బాబీ లాష్లీ స్టోరీ లైన్ కొంచెం బిల్డ్ చేయడానికి అండ్ నెక్స్ట్ వీక్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ బుక్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డ్రూ మ్యాకింటైర్ యూజ్ చేయలేదు. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ వస్తే మాత్రం కంపల్సరీ బాబీ లాష్లీ అండ్ ద మిస్ పైన అటాక్ చేస్తుండే, అండ్ ఈ మ్యాచ్ అసలు బుక్ కాకపోతుండే, అంటే బాబీ లాష్లీ వర్సెస్ ద మిస్ మ్యాచ్ అసలు బుక్ కాకపోతుండే. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డ్రూ మ్యాకింటైర్ యూజ్ చేయలేదు. కానీ నెక్స్ట్ వీక్ రాలో డ్రూ మ్యాకింటైర్ మనకి 100% కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ రాలో డ్రూ మ్యాకింటైర్ బాబీ లాష్లీ పైన అటాక్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ బి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ మనకి బాబీ లాష్లీ వర్సెస్ ద మిస్ మధ్యలో మ్యాచ్ చూని దొరుకుతాయి. అండ్ ఒకవేళ అంతా మంచిగా ఉంటే బాబీ లాష్లీ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు అండ్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోతారు. కానీ ఈ మ్యాచ్ అయిపోయాక డ్రూ మ్యాకింటైర్ 100% అటాక్ చేస్తారు బాబీ లాష్లీ పైన. అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్ మధ్యలో అటాక్ చేయొచ్చు, అండ్ ఈ మ్యాచ్కి మొత్తము ఖరాబ్ చేయొచ్చు. బట్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయకపోతే 100% బాబీ లాష్లీ న్యూ ఛాంపియన్ అయిపోతారంట. కానీ బాబీ లాష్లీ పైన 100% డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేస్తారంట. ఇప్పుడు మ్యాచ్ మధ్యలో చేస్తారా, మ్యాచ్ అయిపోయినాక చేస్తారా, అది మనకి నెక్స్ట్ వీకే తెలుస్తుంది. బట్ నెక్స్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ మనకి రాలో 100% కనిపిస్తారని మనకు కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రెటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ అండ్ ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్ గురించి. ఎందుకంటే గైస్ ఒక ఫ్యాన్ రీసెంట్లీ ట్విట్టర్లో ట్వీట్ చేసినాడు. అండ్ ఏమైనా ట్వీట్ చేసినాడంటే, నాకు ఎడ్జ్ స్మాక్ డౌన్లో వెళ్ళడం అస్సలు నచ్చలేదు, ఎందుకంటే స్మాక్ డౌన్ రోస్టర్లో అంత పెద్ద సూపర్ స్టార్స్ ఎవరు లేరు. అండ్ నేను ఎడ్జ్ వర్సెస్ బాబీ లాష్లీ, ఎడ్జ్ వర్సెస్ ఎడ్జ్ స్టైల్స్, ఎడ్జ్ వర్సెస్ జెఫ్ హార్డీ, ఎడ్జ్ వర్సెస్ బ్రాక్ లెస్నర్, ఎడ్జ్ వర్సెస్ సేమస్, కోఫీ కింగ్స్టన్ అండ్ ఈ టైప్లో కొన్ని మ్యాచెస్ చూడాలనుకుంటున్నాను నేను ఎడ్జ్వి. కానీ ఎడ్జ్ ఏం చేసినాడు, ఎడ్జ్ స్మాక్ డౌన్లో వెళ్ళిపోయినాడు. అండ్ స్మాక్ డౌన్లో అంత పెద్ద సూపర్ స్టార్స్ ఎవరు లేరని ఒక టైప్లో ఆ ఫ్యాన్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ అందరిది ఇన్సల్ట్ చేసినాడు. సో అందుకనే ఎడ్జ్ ఆ ఫ్యాన్కి రిప్లై ఇచ్చినారు. సో ఎడ్జ్ ఏమైనా ట్వీట్ చేసినారంటే, సిజారో, డానియల్ బ్రాన్, బ్యారన్ కోర్బిన్, బిగ్గీ, జే ఉసో, సేమీ జైన్, కెవిన్ ఓవెన్స్, ఎక్స్ట్రా సే హాయ్ అంటే నువ్వు ఈ సూపర్ స్టార్ అంటే స్మాక్ డౌన్లో ఈ సూపర్ స్టార్స్ బి ఉన్నారు. సో నువ్వు ఈ సూపర్ స్టార్స్ అందరికీ హాయ్ చెప్పని ఎడ్జ్ చాలా మంచిగా ఇచ్చేసినారు ఆ ఫ్యాన్కి. అవును గైస్, ఎందుకంటే ఆ ఫ్యాన్ ఒక్క టైప్లో ఇన్సల్ట్ చేశాడు, అంటే స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ అందరూ ఇన్సల్ట్ చేసినాడు. సో అందుకని ఎడ్జ్ చాలా మంచి రిప్లై ఇచ్చినారు ఆ ఫ్యాన్కి. అండ్ గైస్ అంతేకాదు, మీరు చాలా మంది ఒక క్వశ్చన్ అడిగినారంటే, క్వశ్చన్ ఏంటంటే అన్న ఎడ్జ్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిందని మీరు చాలా మంది ఈ క్వశ్చన్ అడిగినారు. అవును గైస్, ఇప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్లో ఎడ్జ్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినప్పుడే ఈ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో గైస్ మనకి రస్సల్ మేనియాలో ఎడ్జ్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూని దొరుకుతుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. మనకి ఫైనలీ ఒక సాలిడ్ స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ చూని దొరుకుతుంది రస్సల్ మేనియాలో. సో గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అఫీషియల్లీ ఈ మ్యాచ్ని కన్ఫర్మ్ చేయగానే ఎడ్జ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అండ్ ఏమైనా ట్వీట్ చేసినారు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన గైస్. సో ఎడ్జ్ ట్వీట్ చేసినారు, రెటెడ్ ఆర్ సూపర్ స్టార్ ట్రైబల్షిప్ యూనివర్సల్ ఛాంపియన్ రస్సల్ మేనియా అని ఎడ్జ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అఫీషియల్లీ మ్యాచ్ కన్ఫర్మ్ చేయగానే ఎడ్జ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, రెటెడ్ ఆర్ సూపర్ స్టార్ ట్రైబల్షిప్ యూనివర్సల్ ఛాంపియన్ రస్సల్ మేనియా అని ఎడ్జ్ ట్విట్టర్లో ట్వీట్ చేయగానే రోమన్ రైన్స్ ఈ ట్వీట్ చూసినారు. అండ్ ది ట్రైబల్షిప్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ ఎడ్జ్కి రిప్లై ఇచ్చినారు. అండ్ రోమన్ రైన్స్ ఏమని రిప్లై ఇచ్చినారు అది మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన గైస్. సో రోమన్ రైన్స్ రిప్లై ఇచ్చినారు, వెన్ ఇట్స్ డన్ అంటే నేను నీకు ఓడిపోయాగా, అంటే మన మధ్యలో ఫ్యూడ్ ఎండ్ కాగా నేను నీకు రసమేనాలో ఓడిపించినాక నువ్వు ఏమని రాస్తావు అంటే మన ట్రైబల్షిప్, నా ట్రైబల్షిప్ అని నువ్వు రాస్తావు. అంటే ఎడ్జ్ ఓన్లీ ట్రైబల్షిప్ అని రాసినారు ఈ ట్వీట్లో. సో అందుకనే రోమన్ రైన్స్ రాసినారు, ఒక్కసారి మన మధ్యలో మొత్తం డన్ కాగానే నువ్వు మై ట్రైబల్షిప్ అని రాస్తావు, అంటే నువ్వు నా ట్రైబల్షిప్ అని నువ్వు రాస్తావు అని రోమన్ రైన్స్ చాలా జబర్దస్త్ రిప్లై ఇచ్చేసినారు
ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి. అండ్ గైస్ అంతేకాదు మనకి మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్కి వచ్చేసినాయి. అవును గైస్, రోమన్ రేన్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి. అండ్ మనకు వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం గైస్ ప్రెసిడెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి. అవును గైస్, రోమన్ రేన్స్ రెస్ల్మేనియాలో యూనివర్సల్ టైటిల్ ఓడిపోతారంట అండ్ న్యూ యూనివర్సల్ ఛాంపియన్ ఎడ్జ్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ నుంచి మనకి అప్డేట్స్ వస్తున్నాయి. అంటే చూడండి, బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి అండ్ రెస్ల్మేనియా ఇంకా చాలా టైం ఉంది. సో మేబీ చెప్పలేము అప్పుడు దాకా బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కావచ్చు. బట్ ప్రెసిడెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం నెక్స్ట్ యూనివర్సల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, ఎడ్జ్ అంట. సో దీని అర్థం ఏంటంటే రెస్ల్మేనియాలో రోమన్ రేన్స్ ఓడిపోతారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఎడ్జ్కి. సో గైస్ అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారం రెస్ల్మేనియాలో స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్లు అంటే రోమన్ రేన్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్లో మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.